రైట్ నమస్తే బ్రదర్. అన్న నమస్తే అన్న. మళ్ళీ ఎట్లా ఉంది మీ కొడంగల్ వ్యవహారాలు ఎట్లా ఉన్నాయి? ఇక కొడంగల్ ఏముంటుంది అన్న, కొడంగల్ ఏ పనికి ఏం లేదు. మొత్తం రేవంత్ రెడ్డి గారు కొడంగల్ని బస్సు పట్టించిర్రు. 6 గ్యారంటీలు అన్నాడు, 6 గ్యారంటీలు అరకులకు పంపించేసిండు. ఇప్పుడు కొత్తగా నాటకం ఆడుతుండు, మున్సిపల్ ఎలక్షన్లలో కొత్తగా నాటకం ఆడుతుండు. ఏమన్నంటే చాలా మంది అక్కడ కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు పట్నం నరేందర్ రెడ్డి గారు ఏం చేసిండు అని మాట్లాడుతారు. ఒకసారి ఆయన అభివృద్ధి ఏం చేసిండో చూస్తే తెలుస్తుంది. అప్పుడు బీఆర్ఎస్ హయాంలో పట్నం నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మెయింటెనెన్స్ మంచిగా ఉండే. అట్లని ఇప్పుడు రేవంత్ రెడ్డి మొత్తం బస్ట్ పట్టించి గాలికి వదిలేసిండు అన్న. ఇప్పుడు ఇట్లే మైక్ తీసుకొని పోదాం, కోజికి పోదాం మనము. ఒకసారి ఇట్లా పరిస్థితి ఏంది ఒకసారి చూడండి. మొన్న రీసెంట్ గా 10 గంటలకు సర్జకాన్పేటలో, కోజిగి మండల్ సర్జకాన్పేటలో ఒక అబ్బాయికి కుక్క గారిస్తే కోజిగి గవర్నమెంట్ హాస్పిటల్లో కుక్క కాటుకు మందు లేదన్న. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఇట్లుంది. పేరుకే ముఖ్యమంత్రి అన్న. మేము చెప్తున్నాం కదా, ఇప్పుడు మేమేమన్నా అంటే సొంత పార్టీ వాళ్ళం, మేము అరే వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారని అనుకుంటారు. మీరు ఇట్లేవండి, పబ్లిక్ ని అడుగుదాము. కోజిగిలో పట్నం నరేందర్ రెడ్డి గారు ఒక టర్మ్ అవకాశం ఇస్తే ఎంత అభివృద్ధి చేసిండో మీకు చూపిస్తా. కొడంగల్ కాన్స్టెన్సీలా ఇంచు చూపిస్తానా ఏమేమి అభివృద్ధి చేసిండో. అంత అభివృద్ధి చేసింటే ఎందుకు పట్నం నరేందర్ గారిని ఓడగొట్టిండ్రు, రేవంత్ రెడ్డిని గెలిపించిండ్రు? రేవంత్ రెడ్డిని ఎందుకు గెలిపించారంటే ఇక అన్న మాయ మాటలు చెప్పిండు. ఇక సీఎం అయితే ఈ కాన్స్టెన్సీకి పెద్ద నేను ఏదో చేస్తా ఏదో ఒడిచేస్తా అన్నట్టు అక్కడ ఉన్న కొడంగల్ ప్రజలను మబ్బి పెట్టి రాత్రి కొనుక్కొని అందరిని లీడర్లని ముఖ్యమంత్రి మీద బురద జల్లుతున్నారు అంటే అలా చల్లనికేముందన్నా. మేము అంటే పార్టీ వాళ్ళమని మేము చెప్తలేము, అక్కడ ఉన్న ప్రజలే చెప్తురానా. అక్కడ ఉన్న ప్రజలే చెప్తురు. ఇప్పుడు 6 గ్యారంటీలు అన్నాడు అన్న. 6 గ్యారంటీలు ఏమైనా? స్కూటీలు అన్నాడు, ముసలోళ్ళకి పింఛన్లు అన్నాడు, 4000 పింఛన్లు అన్నాడు, రైతు బంధు. ఇప్పటికీ నాకు భూమి ఉంది, ఇప్పటికీ నాకు రైతు బంధు వరలేదు. ఇప్పటికీ రైతు బంధు వరలేదన్న. ఏమన్నా అంటే సంక్రాంతి అయినాక టింగు మన రైతు బంధులే టింగు లేదు, టంగ బీఆర్ఎస్ హయాంలో బరాబర్ పడ్డదా అన్న. బీఆర్ఎస్ హయాంలో నిజంగా చెప్తున్నానా, కేసీఆర్ గారు టైంకు రైతు బంధు వేస్తాడు అన్న. టైంకు ఇప్పుడు నేను ఒక రైతు బిడ్డనే. నేనేమంటున్నా, యాసంగికి వేస్తా అన్న రైతు బంధు. ఆ యాసంగికి రైతు బంధుకి లేదు. కేసీఆర్ గారు కరెక్ట్ ఉన్నప్పుడు రైతుల్ని మాత్రం ఇబ్బంది పెట్టలేదన్న. నిజంగా చెప్తున్నా, రైతు బాంధవుడు కేసీఆర్ గారు. రైతుల్ని ఎక్కడ గానీ ఇబ్బంది గురికి చెయ్యలేదు. యూరియా గానీ రైతు బంధు గానీ ఇవన్నీ కరెక్ట్ టైం టు టైం పడేవన్నా. పొద్దుగాల పిల్లలు స్కూల్ పోయి 4 గంటలకు ఎట్లా వస్తారో టైం టు టైం, కేసీఆర్ హయాంలో ప్రతిదీ కరెక్ట్ టైం టు టైం పడేదన్న. ఇప్పుడు మొత్తం సొంత సీఎం కాన్స్టెన్సీ కదా. మేము ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మా ఆవేదన. పట్నం నరేందర్ రెడ్డి గారిని 5 ఏళ్ళు గెలిపించిరానా. అక్కడ ఒక టర్మ్ అవకాశం ఇస్తేనే 5 ఏళ్ళు ఆయన అభివృద్ధి చేసిండు. ఇప్పుడు ప్రజలు నీకు ఇది 3వ అవకాశం ఇచ్చిరు. నీకు ఫస్ట్ టర్మ్ లో అవకాశం ఇచ్చినప్పుడు నువ్వేమేమి అభివృద్ధి చేసిరో నువ్వు చూపిస్తావా? పట్నం నరేందర్ రెడ్డి గారికి ఒక టర్మ్ అవకాశం ఇచ్చినప్పుడు మేము పట్నం నరేందర్ రెడ్డి గారు ఏమేమి అభివృద్ధి చేసిరో మేము చూపిస్తాం. నీకు స్టార్టింగ్ అవకాశం ఇచ్చినప్పుడు నువ్వేమేమి చూపిస్తావా? అక్కడ చూపించడానికి ఏం లేదు, ఎందుకంటే ఏమి చేయలేదు. ఇప్పటికీ ఏం చేయలేదు. ఇది 3 సార్లు సీఎం రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో గెలవబట్టి ఇప్పటి వరకు ఏం లేదు. ఏమన్నా అంటే సొంత సీఎం కాన్స్టెన్సీ జనాలను ఏం చేస్తుండు? రోడ్లు అవుతున్నాయి. రోడ్లు ఎవరి కోసం అవుతున్నాయి? అన్ని అప్పట్లో మేము శంకుస్థాపన చేసినాం, అప్పట్లో అన్ని శాంక్షన్ అనే. ఇప్పుడు ఆయన రోడ్లు వేసుకుంటున్నాడు. అన్ని బీఆర్ఎస్ హయాంలో పట్నం నరేందర్ రెడ్డి గారి హయాంలోనే జరిగినాయి అవన్నిటికి ఇప్పుడు మొత్తం అద్దం పెట్టుకుంటుండే అంతే. ఆడ ఏం లేదన్న, అంతా నాటకం. ఇప్పుడు మొన్న మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి. మొన్న వాళ్ళ తమ్ముడు తిరుపతి రెడ్డి గారు వచ్చి మద్దూరులో ఎప్పుడు గుర్తుకు రాని మద్దూరు మండలు ఈ మున్సిపల్ ఎలక్షన్లోనే గుర్తొచ్చిందా అన్న? ఎప్పుడు గుర్తుకు రాని మద్దూరు కొడంగల్ కాన్స్టెన్సీలో మద్దూరు మండలు ఎప్పుడు గుర్తుకు రాలేదు. ఈ రోజే గుర్తొచ్చిందా నీకు? మొన్నొచ్చి అన్ని శంకుస్థాపనలు చేసి డబ్బులు శాంక్షన్ చేసిపోతుంటారు. మరి ఇన్ని రోజులు ఏమైందన్న? ఎందుకంటే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఎట్లయినా కైవసం చేసుకోవాలి కొడంగల్లా అని అనుకుంటారు. కానీ అక్కడ ఉన్న ప్రజలు సిద్ధంగా లేరు. మొత్తం వ్యతిరేకత ఉందన్న. సీఎం రేవంత్ రెడ్డి గారి మీద మొత్తం వ్యతిరేకత ఉంది.